ఉదయం నుంచి జరిగిన అనేక నాటకీయ పరిణామాల నడుమ చంచల్ కూడా జైలు నుంచి అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదలయ్యారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చూసి ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కూడా అభిమానులు పెద్ద ఎత్తున అయితే చంచల్ కూడా జైలుకు చేరుకున్నారు. చంచల్ కూడా జైలు దగ్గర అయితే ప్రస్తుతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు కూడా బండిని చూసేందుకు ఇక్కడికి వచ్చారు. అల్లు అర్జున్ కూడా అక్కడి నుంచి ఆయన బయటకు వస్తూ అభిమానులకి అభివాదం చేస్తూ ఆయన సాగారు. ఇక చంచల్ కూడా జైలు నుంచి అయితే ఆయన నేరుగా తన నివాసానికి అయితే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక హైకోర్టు కొద్దిసేపటి కిందట తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 4 వారాల పాటు అల్లు అర్జున్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కూడా ఒక తీర్పునైతే ఇచ్చింది. 4 వారాల పాటు అయితే ఈ మధ్యంతర ఉత్తర్వులు ఉంటుంది. ఈ మధ్యంతర ఉత్తర్వుల కాపీలు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు జైలు అధికారులకు అందించారు. జైలు అధికారులకు అందించడంతో అల్లు అర్జున్‌ని అధికారులు విడుదల చేశారు. ఇక అల్లు అర్జున్ కోసం చూసేందుకైతే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎగబడడంతో అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. చంచల్ కూడా జైలు దగ్గర ఒకసారి మనం పరిస్థితి చూస్తే పెద్ద ఎత్తున అభిమానులు అయితే ఇక్కడ చేరుకున్నారు. అధికారులు అల్లు అర్జున్ విడుదల చేయడంతో ఆయన బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఇక మొత్తం ఓవరాల్‌గా ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే నాంపల్లి న్యాయస్థానం అల్లు అర్జున్‌కు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సో అందులో భాగంగా అంటే ఇరుపక్షాల వాదనలు అటు అల్లు అర్జున్ న్యాయవాది అశోక్ రెడ్డి అలాగే పీపీ వాదనలు విన్న నాంపల్లి న్యాయస్థానం అయితే అల్లు అర్జున్‌కు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అందులో భాగంగానే అల్లు అర్జున్ నాంపల్లి న్యాయస్థానం నుంచి కూడా చంచల్ కూడా జైలుకైతే చేరుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయన వేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. క్వాష్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం కూడా హైకోర్టు ధర్మాసనం కూడా 14 రోజుల పాటు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇస్తూ కూడా హైకోర్టు అయితే తీర్పునిచ్చింది. 4 వారాల పాటు అయితే ఈ మధ్యంతర బెయిల్ ఇస్తూ కూడా హైకోర్టు అయితే తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇక హైకోర్టు నిర్ణయంతో అల్లు అర్జున్‌కు ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. అయితే హైకోర్టు బెయిల్ మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా అప్పటికే జైలు సమయం దాటిపోవడం అంటే ఎందుకంటే జైలు పేపర్లు అనేవి 6 లోపే అందాలి. 6 లోపే అందితే అధికారులకు గనక అందితే అప్పుడే 6 లోపే ఎవరినైనా నిందితుడు ఎవరైనా ఉన్నా కానీ అతన్ని విడుదల చేస్తారు. అయితే అప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం ఆలస్యం అవడంతో పాటు కాపీలు ఆర్డర్ కాపీలు ఏవైతే ఉంటాయో అవి కూడా జైలు అధికారులకు అందేందుకు మరింత సమయం పట్టింది. అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఈ రాత్రికి విడుదలవుతారా లేదంటే ఎందుకంటే రేపు సెకండ్ సాటర్డే ఉంది అలాగే సండే ఉంది కాబట్టి మళ్ళీ సోమవారం విడుదలవుతారా అనేది ఒక ఉత్కంఠ కూడా అటు అభిమానుల్లో తీవ్రంగా చెలరేగింది. బట్ వీటన్నిటి నడుమ కూడా దీన్ని ఒక స్పెషల్ కేసుగా పరిగణించి ఒక సెలబ్రిటీ ఒక స్పెషల్ కేసుగా పరిగణించిన అధికారులు కూడా అల్లు అర్జున్ అయితే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే అల్లు అర్జున్ అయితే కొద్దిసేపటి కిందట విడుదల చేశారు. ఇక అల్లు అర్జున్ చూసేందుకైతే అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడడంతో ఆయన కూడా బయటకు వచ్చి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఇక నేరుగా ఆయన తన నివాసానికి అయితే చేరుకొని కుటుంబ సభ్యులతో ఆయన ఈ రాత్రి అయితే గడపనున్నారు.